హలో ఫ్రెండ్స్, సంగారెడ్డి దగ్గరలో గణేష్ టెంపుల్కి వచ్చాము. ఇది గణేష్ గడ్డ అంటారు, చాలా ఫేమస్ టెంపుల్. ఇక్కడ మ్యాక్సిమం అందరూ వచ్చిన వాళ్ళ కోరికలు చెప్పుకొని 101 ప్రదక్షిణాలు అలా 11 టైమ్స్ చేస్తారు. అంటే వీక్లీ 1 టైం లాగా, బుధవారము లేకపోతే మంగళవారం అలా పెట్టుకొని, లేకపోతే ఏ రోజు ఒకరోజు అలా 11 టైమ్స్ 101 లాగా ప్రతిసారి చేస్తారు. వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరుతాయని గట్టి నమ్మకము. కానీ ఇక్కడ మాత్రం చాలా ప్లెజెంట్గా ఉంటుంది టెంపుల్. అసలు ఇక్కడ ఈ చుట్టుపక్కల వాళ్ళకంతా చాలా నమ్మకమైన టెంపుల్. మీరు కూడా చూస్తారని ఒక వీడియో తీస్తున్నాను. చాలా బాగుంటుంది టెంపుల్ అయితే, ప్లెజెంట్గా ఉంటుంది. జనాలు చూడండి. గణేష్ గడ్డ అంటారు ఈ టెంపుల్ని. ఎంత ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది. రోడ్డు మీదనే ఉంటుంది. సంగారెడ్డి వెళ్ళే దారిలో గణేష్ గడ్డ అంటే ఇప్పుడు బస్ స్టాప్ కూడా ఉంది. మేము ఒకసారి ఇలాగే మొక్కుకొని 11 వారాలు తిరిగాము. కానీ అప్పుడు అనుకున్నట్లు మాకు అయ్యింది. అందుకే మాకు చాలా నిదర్శనము. ఈ టెంపుల్కి రావడానికి చాలా ఇష్టపడతాము. మెయిన్గా మా వారికి అయితే చాలా ఏదున్నా గణేష్ గడ్డకి వెళ్దాము అంటారు. పక్కనేమో హోమగుండాలు ఇవి ఉన్నాయి. గుడి వాతావరణం చూడండి ఎంత బాగుందో. ఇట్లా ఒక సముద్రం లాగా జనాలు ఇలా వాటర్ లాగా కదులుతూనే ఉంటారు. ప్రదక్షిణాలు 101 చేస్తారు ప్రతిసారి. అలా 11 టైమ్స్ చేస్తారు. వీక్లీ 1 టైం లాగా. వాళ్ళ కోరిక తీరాక ఇక్కడ డైలీ భోజనాలు ఉంటాయి. వాళ్ళు అనుకున్నంత ఇచ్చి వాళ్ళు భోజనాలు పెట్టిస్తారనమాట. భక్తులకు అన్నదానం చేయిస్తారు. ఇక్కడ భోజనం కూడా వేడిగా చేస్తారు. అప్పుడు సాంబారు, రైసు, కర్రీ పెడతారు. అసలు ఎంతో టేస్ట్గా, అసలు అది తింటే సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. ఈ గుళ్ళన్నీ చూడండి, పబ్లిక్ ఎలా ఉన్నారు. ఇక్కడేమో హోమగుండము, హోమాలు జరుగుతూ ఉంటాయి. ఈ మధ్యన గుడి ఇంకా చుట్టుపక్కన బాగా డెవలప్ చేశారు. ఇది అసలు సండే కదా, చాలా రష్ వస్తారు. దాదాపు ప్రతిరోజు పబ్లిక్ ఇక్కడ చాలా వస్తారు. మెయిన్ టెంపుల్ ఏరియా. ధ్వజస్తంభము. వాతావరణం ఎంత బాగుందో, ప్రశాంతంగా ఉంటుంది. చూపిద్దామని మొత్తం వీడియో తీస్తున్నాను. ఇక్కడంతా కూర్చోడానికి సిట్టింగ్ ఉంది. చాలా పెద్ద గుడి. ఆవరణం కూడా చాలా పెద్దగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. దేవుణ్ణి కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా. గణేశుడు ఎంతో అట్రాక్షన్గా ఉంటాడు. గణపతయే నమః. గణేష్ వాహనం పట్టినట్టుగా కూర్చుంది. ఇది మెయిన్ టెంపుల్. గణేషుడు రెడ్గా ఉంటాడు. సింధూరం, పూర్తిగా సింధూరంతోనే ఉంటాడు గణేశుడు. గుమ్మటంగా ఉండి చాలా బాగుంటుంది. చిలుకూరులో అయితే ఎలా ప్రదక్షిణాలు చేస్తారు, అలాగే ఇక్కడ కూడా ప్రదక్షిణాలు చేస్తారు. ఎటువంటి అబ్జెక్షన్స్ ఏమి ఉండవు. అందరు ప్రశాంతంగా, ఏం రూల్స్ కూడా ఏమి పెద్దగా ఉండవు. అందరూ హాయిగా ప్రదక్షిణాలు చేసుకుంటారు. ఇది ఒక నదీ ప్రవాహం లాగా వెళ్తూ ఉంటారు. ధ్వజస్తంభము దండం పెట్టి
పెట్టుకోండి. ఇది గుడి ఆవరణము. గణేశుడు అంటే వాళ్ళ మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఎటు చూసినా జన సంద్రోహంగా ఉంటుంది ఇక్కడ. కానీ ప్లెజెంట్నెస్ అసలు ఎక్కడ దొరకదేమో అనిపిస్తుంది. అంతా ప్లెజెంట్గా ఉంటుంది వాతావరణము. అందరూ కూల్గా భక్తి శ్రద్ధలతో దేవుడి చుట్టూ తిరుగుతూనే ఉంటారు. ఓం గణపతయే నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఇది ఉత్సవ విగ్రహము. ఇక్కడ పూజలు చేయించుకునే వాళ్ళు, అష్టోత్తరము అవి చేయించుకునే వాళ్ళు ఇక్కడ చేస్తారు పంతులు. స్పెషల్ పూజలు. మెయిన్ గుడి అయితే అది. వెనక వైపు శివాలయము, ఆంజనేయ స్వామి గుడి, అమ్మవారి గుడి అవన్నీ ఉన్నాయి. అవి కూడా మీకు చూపిస్తాను. గం గణపతయే నమః. గం గణపతయే నమః. గం ఇది మెయిన్ గుడి, గణేశుడిది మెయిన్ గుడి, గర్భగుడి. కాబట్టి గర్భగుడిలో ఎక్కువ చూపించకూడదు కదా, పర్మిషన్స్ ఉండవు. మీరు వచ్చి ఎక్స్పీరియన్స్ అవ్వండి. కానీ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇది మాటలకు అందని అనుభూతి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వ. గణేశుడు బ్యాక్ సైడు ఇటువైపు శివాలయం ఉంది, దక్షిణామూర్తి స్వామి. ఓం గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం నమః ప్రణవార్ధాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. దక్షిణామూర్తి స్వామి. ఈ ఏరియాలోనేమో ప్రతిరోజు మధ్యాహ్నము అన్నదానం జరుగుతుంది. భక్తులు కోరికలు తీరిన వాళ్ళు వచ్చి వాళ్ళు అన్నదానం చేస్తారు. వాళ్ళ శక్తి కొలది ఎంతమంది వచ్చినా ఇక్కడ అన్నదానం జరుగుతుంది. భోజనం కూడా చాలా బాగుంటుంది. వేడి వేడిగా పెడతారు. అసలు అదొక అనుభూతి ఉంటుంది ఈ భోజనంలో. ఇది జై జై శ్రీరామ్ పంచముఖి ఆంజనేయ స్వామి గుడి. నెక్స్ట్ ఇక్కడ పార్వతీదేవి అమ్మవారి గుడి. ఇటువైపు ఏమో శివాలయము, ఇటువైపు ఏమో అమ్మవారి గుడి. ఎప్పుడైనా శివుడి పక్కన అమ్మవారు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వినాయకుడు ఉంటారు కదా, అలాగా ఆలయం బ్యాక్ సైడ్ శివాలయం ఉంది. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. హే స్వామినాథ కరుణాకర దీనబంధో శ్రీ పార్వతీ సముఖ పంకజ పాద పద్మ శ్రీ సాధిదేవగణ పూజిత పాద పద్మ వల్లీసనాథ మమ దేవి కరవలంబం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి. నెక్స్ట్ ఇక్కడ శివాలయము. శివుడికి ఏం చాలా బాగా చేస్తారు డెకరేషను. అసలు కళ్ళు సరిపోవు, అలా డెకరేషన్ చేస్తారు. ఇది శివాలయం. చూడండి, మీరు కూడా చూపిస్తాను మ్యాక్సిమము. హర హర మహాదేవ శంభో శంకర. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. నందీశ్వరుడు అంటే శివుని చుట్టూ పూజలు చేయించుకునే వాళ్ళు ఉండడం వల్ల పూర్తిగా చూపించలేకపోతున్నాను.
అటు ఇటు దేవి చేస్తున్నారు. గుడి వాతావరణం ఇలా ఉంటుంది. అమ్మవారి గుడి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి, ఆంజనేయ స్వామి గుడి, శివాలయము. అసలు కన్నుల పండుగగా ఉండే వాతావరణం. ఈ ప్లెజెంట్నెస్కే మనము ముగ్ధులం అయిపోతాం ఇక్కడికి రావాలి అని. ఎంత పెద్ద వాతావరణం ఉంది చూడండి గుడి చుట్టూ. 4 వైపుల ప్రాహారాలు ఉన్నాయి. 4 వైపుల ఉన్నాయి. ఇక్కడేమో నవగ్రహ దేవుళ్ళు. ఇక్కడేమో కోరికల కోసమని ఇలా కొబ్బరికాయలు కడతారు ఈ చెట్టు చుట్టూ. ఇక్కడ ఎక్కువ ఇలా చేస్తారు ఎక్కువ. అది అక్కడేమో యాగశాల, యాగం జరుగుతుంది. అది కూడా ఒకసారి మీకు దగ్గరగా వెళ్ళి చూపిస్తాను. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ తమో రుద్ర ప్రచోదయాత్. ఓం ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా జరుగుతూ ఉంటాయి, యాగాలు జరుగుతూ ఉంటాయి. ఇది చాలా బాగుంటుంది. ఇది ప్రశాంతంగా ఆల్రెడీ అక్కడ జరుగుతుంది. పూర్ణాహుతి అనుకుంటా లాస్ట్లో చేస్తున్నారు. పూర్ణాహుతి చేశారు ఇప్పుడే. హారతి ఇస్తున్నారు, తీసుకోండి. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణ. ఇది గుడి వాతావరణము. ఇక్కడ చూడండి సముద్రంలాగా జనాలు. ఒక నీటి ప్రవాహం అయితే ఎలా ఉంటుందో అలా కంటిన్యూగా ఎప్పుడు మనం వచ్చినా ఇలా తిరుగుతూనే ఉంటారు ప్రదక్షిణం చేసేవాళ్ళు. ఇదైతే చాలా నమ్మదగిన విషయం. ఇక్కడికి వచ్చాక నీది ఏదన్నా కోరికలు ఉంటే చెప్పుకుంటే కంపల్సరీ ప్రదక్షిణాలు చేస్తా అయ్యే లోపల ఆ కోరిక తీరుతుంది. మాకైతే ఇది పెద్ద ఎక్స్పీరియన్స్. మాకు ఒక చాలా టఫ్ టైంలో మేము వచ్చాము. ఆ తర్వాత దాని నుంచి ఎంత సునాయాసంగా బయటపడి మళ్ళీ మా లీవింగ్లో మేము పడిపోయాము. ఇది మా ఒక ఎక్స్పీరియన్స్. మా వారికి అయితే చాలా ఇష్టమైన గుడి అనమాట. ఎప్పుడు గణేష్ గడ్డకి వెళ్దాము అని ఆయన చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలా ఈరోజు కూడా నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. అక్కడ మేము సేఫ్ అయ్యాం చాలా. దాని సందర్భంగా ఈరోజు వచ్చాము ఇక్కడికి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. నేను ఏదన్నా మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఏమన్నా తప్పుగా నేనేమన్నా మాట్లాడుంటే వెరీ సారీ. అది తప్పులు అనేది కామన్ కదా, ఎక్స్క్యూజ్ చేసుకొని వెళ్ళిపోవాలి ముందుకి. ఒక ప్రవాహం లాగా అక్కడే ఉన్నామంటే మురికి గుంటలాగా ఉంటాము. ఆలోచన నుంచి ముందుకు వెళ్ళిపోతే అది ఒక మంచినీరు చెరువులాగా అయిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.